నువ్వు కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన తర్వాత మళ్ళీ కాంబినేషన్ సినిమా. ఈ నాని సతీష్ కృష్ణార్జున్ లాగా వాళ్ళ మైండ్లో కిరణ్కి వీళ్ళ ముగ్గురు నిజంగానే ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళకి ఏం కావాలో చేసేవారు, మా చేత చేయించుకునేవారు. బట్ స్టిల్ వెరీ కూల్, చాలా సైలెంట్ కిల్లర్స్ ముగ్గురు. సో ఈ ప్రాసెస్లో ఈ సినిమాలో క్యారెక్టర్ తక్కువ కానీ వెయిటేజ్ ఎక్కువ. ఈవెన్ ఆ ఎండ్ సీను క్లైమాక్స్లో నువ్వు కారులో నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నానిని అడిగాను, నాని కిరణ్ చేశాడా అని. ఎందుకంటే నీ చూద్దామని నా ఫీల్, నీ చూసి నాది చేద్దామని. కానీ నువ్వు చేయలేదన్నారు. ఇంకా సార్ నువ్వు తప్పకుండా ఇలాగే చేస్తావు, ఎంతైనా అబ్బాయి కదా అనుకుని ఏదో చేసాం. అది ఈరోజు భగవంతుడి దేవుళ్ళ కనెక్ట్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అసలు ఆ క్యారెక్టర్ నా కొత్త. ఆ కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను కొన్ని అడుగుతూ ఉంటే ఏమో 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 అని ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ అప్పుడు భయం ఉండింది. కానీ ఈవినింగ్కి నేను కూడా ఓకే, ఇంకా కిరణ్ని మా శ్రీధర్ ఇక్కడే ఉన్నాడు, శ్రీధర్ని నమ్మి ఇంకా నేను చేసాను. ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం నా బామ్మర్దికి అప్పచెప్పాను. నా బామ్మర్ది నిజంగానే ఈరోజు సినిమాని సూపర్ హిట్ చేయడానికి తను కూడా, ఎందుకంటే నాకు ఈరోజు పొద్దుటే ఎవరో ఫోన్లో మెసేజ్ పెట్టారు, సార్ నరేష్ గారు మీ గురించి చెప్పడం మొదలెట్టగానే మొత్తం అసలు మొత్తం మారిపోయింది సార్ సినిమా, అసలు మాకే తెలియని ఒక ఎమోషన్ వచ్చింది సార్ అని. సో హ్యాపీ.